ఏం మా అన్నం ఏం చేసినావు? అన్నము పప్పు చేసిన తినిపానందు. సరేమైతే రే ఆగరా, ఏరా ఈ మధ్య కాలేజీకి పోలే? ఇప్పటికైతే చదువు అయిపోయినట్లేమా, నాకు డాక్టర్ చదవాలి ఉంది. డాక్టరా? చదువుకొని అయినా దాన్ని ఏముంది, ఒకటి గుర్తు పెట్టుకోరా, మనలాంటి వాళ్ళకు చదువు చాలా ముఖ్యం, దాన్ని ఎప్పటికీ వదులుకోద్దురా. వదులుకోలే గానీ ఇప్పుడు చదివే చదువుకి లక్షల్లో ఖర్చు అవుతుందంటమా. అంత ఖర్చు అవుతుందిరా, ముందు చదివినట్లు ఫ్రీ సీట్ రాదా? దీనికి ఫ్రీ సీట్ వచ్చినా కూడా లక్షల్లో కట్టాల్సిందేమా. నీకు తెలుసు కదరా, రోజుకు 100 బట్టలు చేసినా 1000 రూపాయలు రాదు. మనలాంటి వాళ్ళకు అంత పెద్ద చదువులు అవసరమా నాయనా? నాకు డాక్టర్ చదవాలని ఉందమ్మా, నువ్వే అలా వాళ్ళు చదివేళ్ళమా. ఇప్పుడు ఏం చేయాలబ్బా, అంత డబ్బులు కూడా లేవే. ఏమ్మా బట్టలు అయినాయా? అయినాయి సార్. ఏందమ్మా ముడతలు ఇట్టే ఉంది కదమ్మా, నేను కాలేజ్ చైర్మన్ అమ్మా. ఒకవేళ ఈ సరిట్ వేసుకోమంటే నలుగురిలో నా పరువు ఏం కావాలమ్మా? నెక్స్ట్ టైం బాగా చేస్తానులే సార్. ఒకసారి ఆ సార్ని అడుగుదాంలే, నాకు సార్ తెలిసినోడు ఉన్నాడు నాయనా, సార్తో మాట్లాడతాలే. అవునమ్మా, సరే అయితే కనుక్కోమో సరే. ఏమ్మా బట్టలు అయినాయా? సార్ అయినాయి సార్. సార్ మీతో ఒక విషయం మాట్లాడాలి సార్. ఏంటో చెప్పమ్మా. సార్ మీరు ఆ రోజు కాలేజ్ చైర్మన్ అన్నారు కదా. చైర్మన్ అమ్మా, ఏంటో చెప్పండి పని. సార్ మా కొడుకు డాక్టర్ చదవాలని ఉన్నాడు సార్, మీరు ఏమన్నా హెల్ప్ చేయండి సార్. ఏందమ్మా డాక్టరా? నువ్వేం పని చేస్తాంటే నీకు అర్థమైతుందా? ఏం సార్, మేము ఈ పని చేస్తే మా కొడుకు డాక్టర్ చదవకూడదా సార్? చూడమ్మా, డాక్టర్ చదవాలంటే చాలా డబ్బులు ఖర్చు అయితే అమ్మా. అంత డబ్బు మీ దగ్గర ఉందా? చదువుకోవాలని ఆశ ఉంటే సరిపోదమ్మా, దాంతో పాటు డబ్బులు కూడా ఉండాలి. ఇదిగో అమ్మా డబ్బులు. డాక్టర్ అంట డాక్టర్. మా ఏంటి మా, ఎవరితో మాట్లాడుతున్నావు? మాట్లాడవా? ఒరే నాయనా, మన ఊర్లో స్థలం ఉంది, అది అమ్మైనా సరే రా నిన్ను చదివిస్తా. ఓ పేదవాడు చదివి డాక్టర్ అయితే ఎలా ఉంటుందో చూపిల్లరా. నేను చదువుతామా, డాక్టర్ అయితే చూపిస్తామా.